వెల్కమ్ టు ఆసాన్ లైఫ్. సూర్య నమస్కారాల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయనేది నిర్వివాదాంశం. అందరికీ తెలుసు. ప్రతి రీసెర్చ్ పేపర్లో అసలు మనకి ఊహకందని విషయాలు చెప్పున్నాయి. కానీ సూర్య నమస్కారాలు కొంతమంది, అందరు కాదు, కొంతమంది గురువు పర్యవేక్షణ లేకుండా, యోగా టీచర్ పర్యవేక్షణ లేకుండా చేయకూడదు. వాళ్ళు బ్రెయిన్ సర్జరీ ఉన్నవాళ్ళు, కంటి సర్జరీ అయిన వాళ్ళు, తర్వాత స్టంట్లు వేసి గుండె సంబంధ వ్యాధులు ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు, ఎందుకు వీళ్ళంతా చేయకూడదంటే ఇది చాలా ఇంటెన్సిఫైడ్ యాక్టివిటీ. ఒక్క సెట్ ఆఫ్, అంటే 12 ఆసనాలతో కూడిన ఒక్క సెట్ సూర్య నమస్కారాలు చేస్తేనే 15 క్యాలరీలు నుంచి 16 క్యాలరీలు బర్న్ అవుతుంది. అంటే ఎంత ఫాస్ట్గా హీట్ జనరేట్ అవుతుందో అర్థం చేసుకోండి, ఎంత ఫాస్ట్గా ఎనర్జీ లిబరేట్ అవుతుందో అర్థం చేసుకోండి. దీనివల్ల ఏమైనా కావచ్చు. అందుకని నేను ఎవరైతే చెప్పానో ఈ నలుగురు కంపల్సరీ గురువు పర్యవేక్షణలో కానీ, యోగా టీచర్ పర్యవేక్షణలో కానీ చేయండి. 2, మామూలుగా ఒక 35 to 45 ఉండే వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే వాళ్ళ మీద పిల్లలు ఆధారపడతారు, పెద్దలు ఆధారపడతారు. ఒక అనుసంధానం అన్నమాట ఇదంతా కుటుంబ వ్యవస్థలో. వాళ్ళు నిదానంగా ఇంటికాడ స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా స్లో ఫేజ్లో ఉండని, అంటే 2 రకాలుగా చేయొచ్చు. స్లోగా చేయొచ్చు, ఫాస్ట్గా చేయొచ్చు. ఫాస్ట్గా చేస్తే ఏంటంటే మనకి బిఎంఐ మెయింటైన్ అవుతుంది. స్లోగా చేస్తే మానసికంగా దృఢంగా తయారవుతాము. స్లోగా స్టార్ట్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ జిమ్ లెక్కనే దీనికి ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించి రోజు ఒక డెడికేషన్ తోటి దీన్ని అడాప్ట్ చేసుకుంటే ఇది యోగాకి ముఖద్వారం లాంటిది. సూర్య నమస్కారాలు చేస్తేనే సరిపోద్ది. కానీ సూర్య నమస్కారాలు చేసి ఎక్కువ రోజులు చేసి మనం అడాప్ట్ చేసుకున్నందువల్ల తర్వాత యోగాలో చాలా ఆసనాలు మనకి ఉపయోగపడే ఉంటాయి. అంటే అంటే ఒక 70%, 80% ఏదైతే ప్రాబ్లమ్స్ నుంచి అరైజ్ అవుతామో శారీరకంగా, మానసికంగా, తర్వాత 20% ఫుల్ఫిల్ చేసే 1 or 2 ఆసనాస్ ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డే బై డే అలవాటు అవుతాయి. ఒక్క రోజులో ఏది జరగదు. ఇవన్నీ లాంగ్ టర్మ్ గేమ్ అనమాట యోగా అనేది, సూర్య నమస్కారాలు అనేది. 100% అడాప్ట్ చేసుకోండి. ఇప్పుడు లైఫ్కి సూర్య నమస్కారాలు అడాప్ట్ చేసుకున్న తర్వాత లైఫ్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు నాకు బాహ్యంగా ఏ మార్పులు జరగలేదు, కానీ మానసికంగా దృఢంగా తయారయ్యాను, శారీరకంగా దృఢంగా తయారయ్యాను. ఆ